అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నిన్న ఇంత ముందు హీరో నా చేతిని నేను కలిపినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళాం. ఉన్నాడా అత్తం మాలాగే అన్నపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండ పసుపుకుండా బాగా చేప పొగలో పట్టించి ఈలోపు బాగా ఈత ఎక్కిపోయి నేను నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు పెట్టి చూసి పులిసేసినాడు. బాగుందనుకుంటా. నచ్చిందా? కొంతసేపుడికి మూకుడు తీసి సలసలసలు మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి, ఫస్ట్ టైం